ప్రభు చిత్తమైతే ప్రతి బుధవారము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ మీట్ ప్రారంభించమని ప్రభు నన్ను ప్రేరేపించారండి. 1 గంట సేపు ఆరాధన, వాక్యము, చిన్న ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థనా భారాలు ఉంటే వ్యక్తిగతంగా మాతో మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనే ఆశ మీకు కనుక ఉంటే తప్పకుండా ఈ యొక్క గూగుల్ మీట్ అనేది అది ఎంతగానో సహాయపడుతుందని నేను నమ్ముచున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ మీట్ మీరు ప్రారంభించండి, మేము జాయిన్ అవుతాము అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒక్క విషయాన్ని మీరు వాట్సాప్ ద్వారా ఒక చిన్న మెసేజ్ పెట్టి మీరు నాకు తెలిపినట్లయితే అది మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. తప్పకుండా మీ యొక్క ప్రేరేపణను మాకు తెలియచేయవలసిందిగా క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలామంది ఈ నెగిటివ్ థింకింగ్తో, ప్రతికూల ఆలోచనలతో చాలామంది వేధించబడుతున్నారు. మీలో అనేకులు చర్చికి వెళ్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీకు బంధకాలు ఉన్నాయి. దాంట్లోంచి ఒక విషయం ఏంటంటే నెగిటివ్ థింకింగ్. చెడు ఆలోచనలు అనొచ్చు, లేదా ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆలోచించే విధానము, మీరు మాట్లాడే విధానము మీ భక్తిని, మీ విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. చూడండి, దేవుడు ఆదాము అవ్వతో ప్రతిరోజు సాయంత్రం చల్లపూట మాట్లాడేవాడు. వాళ్ళిద్దరూ పని చేయకుండా, కష్టపడకుండానే ఏదైనా తోటలో వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలు, పళ్ళు అన్నీ ఇచ్చాడు. మీరు అన్ని చెట్ల ఫలాలు తినని, కానీ ఈ మంచి చెడు కలిగిన చెట్టు ఫలాన్ని తినద్దు, ఇది తింటే మీరు చనిపోతారు అని ముందే హవ్వకి, ఆదాంకి చెప్పాడు. అయినా సరే సాతాను సర్పం రూపంలో వచ్చి హవ్వ మైండ్ని అటాక్ చేసింది. ఆలోచించే విధానాన్ని తన ఆలోచనలోకి వచ్చి ప్రశ్నించింది. నువ్వు ఇది తింటే నువ్వు దేవుళ్ళా మారిపోతావు, నీకు మరణం ఉండదు అని అబద్ధాలు చెప్పడం సాతాను ప్రారంభించాడు. ఎప్పుడైతే సాతాను తన ఆలోచనలో దూరాడో, తన తలంపుల్లో దూరాడో, ఆ చెట్టు ఫలాన్ని కోసుకొని తిని పాపం చేసి తన భర్తతో కూడా ఆ పాపంలో పాలిభాగస్తులుగా చేసింది. ఈరోజు సాతాను డైరెక్ట్గా వచ్చి మీతో చెప్పడు, నేను ఇలా చేయబోతున్నాను, అలా చేయబోతున్నానని. మీ తలంపుల్లోకి వస్తాడు, మీ ఆలోచనలోకి వస్తాడు, లేదా మీ చుట్టూ ఉన్న స్నేహితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, విశ్వాసుల ద్వారా మీతో చెడ్డగా మాట్లాడి, కీడు మాట్లాడి మీ తలంపుల్లోకి దూరి మిమ్మల్ని నిరాశలో, డిప్రెషన్లోకి తీసుకెళ్ళి దేవుడు చేయాల్సిన కార్యాలు ఏదైతే ఉంటాయో అది జరగకుండా ఎన్నోసార్లు మీ జీవితంలో ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీలో కొంతమంది చెప్తారు, దగ్గర వరకు వచ్చి ఈ జాబ్ పోయిందండి, దగ్గర వరకు డబ్బులు వచ్చినట్టు వచ్చి అనవసరంగా నష్టపోయామండి, బ్యాంకు అనేక నెలల నుంచి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామంటున్నారు కానీ మాకు ఇవ్వట్లేదండి, అదిగో ఇదిగో రేపు ఎల్లుండిరా తర్వాత రా అని వాయిదాలు వేస్తున్నారండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీ ఆలోచన విధానం మారాలని దేవుడు చెప్తున్నాడు. అనేక మంది క్రైస్తవులు నీ సాతాను తమ ఆలోచనలో, తమ తలంపుల్లో బంధించాడు. మీరు మంచి పలికితే మంచి జరుగుతుంది. ఒకవేళ మీ నోటితో నెగిటివ్ మాటలు మాట్లాడితే, చెడ్డ మాటలు మాట్లాడితే అవే మీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు ప్రభు పేరట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చెడ్డ మాటలు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలకి మీ హృదయంలో కానీ, మీ ఆలోచనలో కానీ చోటు ఇవ్వద్దు. సాతాను వచ్చి మిమ్మల్ని ఎన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడినా సరే దేవుని వాక్యంతో ఖండించండి. యేసు ప్రభు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను, నువ్వు దేవుని కుమారుడైతే ఈ కొండ నుంచి దూకే, ప్రభువారు అన్నారు దేవుణ్ణి పరీక్షించద్దు అని వాక్యంతో ఖండించారు. అలాగే సాతాను అన్నాడు, నువ్వు ఆకలితో ఉన్నావుగా, ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తినేసేయి అంటే ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా బతుకుతాడు. ఆ వాక్యంతో ప్రభువారు సాతాన్ని ఖండించారు. సాతాను మీ మనసులో, మీ తలంపుల్లో కానీ లేదా చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నెగిటివ్ మాటలు, ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నోటితో మీరు చెప్పి ఒప్పుకొని విశ్వాసంతో మీరు ప్రకటిస్తే
సాతాను మీ నుంచి పారిపోతాడండి. వాక్యంలో రాయబడి ఉంది, మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి అపవాదిని వాక్యంతో ఖండించినట్లయితే ఆ వాక్యము సాతాన్ని అటాక్ చేయడం వల్ల సాతాను మీ నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ఒకసారి ఒక శతాధిపతి వస్తాడు యేసుప్రభు వారి దగ్గరికి. అతను అడుగుతాడు, ప్రభువా, నా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, అతను అనారోగ్యంతో ఉన్నాడు, మీరు తన్ని స్వస్థపరుస్తారా అని అడిగినప్పుడు ప్రభువారు అన్నారు, పద, నేను ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అన్నారు. అతను అన్నాడు, ప్రభువా, నేను ఒక శతాధిపతిని, నా కింద అనేక మంది సైనికులు ఉన్నారు, మీరు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాదు, నేను నా ఇంట్లో నా పనివారికి ఈ పని చేయమంటే చేస్తారు, ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, అలాగే మీరు కూడా ఒక్క మాట నోటితో చెప్తే నా ఇంట్లో ఉన్న దాసుడు స్వస్థపడతాడయ్యా, మీరు ఒక్క మాట చెప్పండి చాలు, తను స్వస్థపడతారు అన్న వెంటనే ప్రభువారు తను చూసన్నారు, నేను ఇజ్రాయిల్లో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు అని ప్రభువారే ఆశ్చర్యపోయి మాట అన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం అది నీకు జరుగును అంటే తన నోటితో మేలు పలికాడు, ఇది జరుగును, దేవుడు నా దాసుని స్వస్థపరుస్తాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నా బంధకాల నుంచి విడిపిస్తాడు అని విశ్వాసంతో తను మాట్లాడినప్పుడు వెంటనే తన ఇంట్లో ఉన్న దాసుడంట ఆ గడియ స్వస్థపడ్డాడంట. ఈరోజు మీరు కూడా ఈ శతాధిపతి వలె విశ్వాసంతో మంచి పలకండి, పాజిటివ్ పలకండి. జీవం మరణం నాలుక వశం అండి. మీరు మంచి పలికితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కొంతమంది మీలో అనొచ్చు, బ్రదర్, నేను ఎన్ని మంచి పలికినా సరే, నేను ఎన్ని వాగ్దానాలు పొందుకున్నా సరే, ఎన్ని వాగ్దానాలు నోటితో చెప్పినా సరే నాకు కీడే వస్తుంది, నెగిటివే వస్తుంది, ఏం చేయమంటారు? చూడండి, నెగిటివ్ వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ సమస్యలోంచి ముందుకు వెళ్ళిపోండి, ఆగిపోవద్దు. చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చిందనో, ఒక నెగిటివ్ వచ్చిందనో, విఫలత చూశారనో అక్కడే ఆగిపోతారు. ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటారు. ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళండి. నెగిటివ్ మాటలు వింటారో, నెగిటివ్ మాట్లాడతారో, దేవుడు మీ హృదయంలో పెట్టిన ఆత్మ దీపము, ఆ వెలుగు, ఆ పరిశుద్ధాత్మ శక్తి కొంచెం కొంచెంగా ఆ అభిషేకం తగ్గిపోతూ ఉంటుంది. ఆ వాయుమండల అధిపతులతో మనం పోరాడుతున్నాము. ఆత్మ సంబంధంలో ఆధ్యాత్మికంగా మీలో ఉన్న వెలుగు తగ్గిపోతుందండి. అందుకని ప్రతిరోజు ప్రార్థన చేసి వాక్యం చదివి మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఆత్మని బలపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకంతో ప్రతిరోజు మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి. చాలాసార్లు ఆ మాటలు విన్నప్పుడు హృదయంలో ఒక కలవరము, కీడు మనం మాట్లాడినప్పుడు ఎవరి మీద అయినా సరే ఆ వేదన, చీకటి మనల్ని కమ్ముకుంటుంది. దానివల్ల నిరాశ, నిస్పృహ, మనసు సరిగా ఉండకపోవడము, ప్రార్థన చేయకపోవడము, వాక్యం చదవబుద్ధి కాదు, దేవుని చిత్తమేంటో తెలుసుకోలేము, అంతా చీకటిగానే ఉంటుంది. ఫోన్ వాడడం తగ్గిస్తే చాలా వరకు ఈ సమస్య నుంచి మీరు బయటకు వస్తారు. వాక్యం వీలైనంత వరకు వినండి, చదవండి, ధ్యానించండి. వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎవరైతే నెగిటివ్ ఆలోచనలతో ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలను ఇస్తారు. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా ప్రభువారు మిమ్మల్ని విడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నా తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే నెగిటివ్ ఆలోచనతో ప్రతికూల పరిస్థితుల్లో పోరాడుతూ నా జీవితం ఇంతే, ఇంకా నేను ఆశీర్వాదం చూడలేను, నేను సక్సెస్ చూడలేను, నేను విడుదల పొందలేను, నా ఆర్థిక విషయాల్లో, నా అనారోగ్యంలో నేను బయటికి రాలేను అని బాధపడుతున్న వాళ్ళని చూడు ప్రభువా. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాము. నేటి నుంచి వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చునుగాక, వాళ్ళ తలంపుల్లో మార్పు వచ్చునుగాక. నాకు మేలు జరుగుతుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్విస్తాడు, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన వాగ్దానాలు నా జీవితంలో నెరవేరే వరకు ఆయన నన్ను విడిచిపెట్టడు. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ విశ్వాసం చెప్పున వాళ్ళని స్వస్థపరిచయ్యా, వాళ్ళ విశ్వాసం చెప్పున వాళ్ళని ఆశీర్వదించయ్యా, వాళ్ళ విశ్వాసం చెప్పున ఈ సాతాను పెట్టిన బంధకాల నుంచి విడిపించు ప్రభువా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు అన్నీ నీ వాక్యం ద్వారా
పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీరు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ తలంపులు, మీ ఆలోచనలు మార్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రాబోయే రోజుల్లో మీరు గనక ఈ వాక్యం చెప్పినట్టుగా నడుచుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు జీవితంలో చూస్తారు. హల్లెలూయా. మందిరంలో కాంపౌండ్ వాల్ పని కొరకు మేము అనేకసార్లు మీకు చెప్పామండి. దేవుని కొరకు ఇచ్చిన వారు ఎప్పుడు కూడా లోటులో లేరు, లేమి చూడలేదు. దేవుని మందిర నిర్మాణం కొరకు మీరు మీ అర్పణని ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని 100 రెట్లుగా ప్రతిఫలం ఇస్తాడు. ఆశీర్వదించేది ప్రభువే ఖచ్చితంగా. కానీ ఇది వాగ్దాన భూమి. ఇలాంటి ప్రాంతంలో మీరు కనుక దేవుని పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థించండి, ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి. గాడ్ బ్లెస్ యూ.